ముఖ్యంగా యువతకి ఏ మూలకెళ్ళినా, రాష్ట్రం నలుమూలలకు వెళ్ళినా, అమెరికాలో హార్వర్డ్కి వెళ్ళినా, బోస్టన్కి వెళ్ళినా ఇదే యువత అక్కడ పోలీసులు కూడా ఆపడుతూ ఉన్నారు. ఇంత బలం దేనికుంది మీకని. ఈ బలం నాది కాదు, ఈ బలం మార్పు కోరుకుంటున్న మీ అందరిది. నాకింతమంది వచ్చి వీర తిలకాలు దిద్ది హారతులు ఇచ్చి గుమ్మడికాయలు పగలగొడుతుంటే నేను నా భవిష్యత్తు కోసం పనిచేయట్లా. అక్కడున్న 9 సంవత్సరాల బాలుడు భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను, మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాను. మభ్యపెట్టే ప్రభుత్వాలు కాదు, మిమ్మల్ని అండగుండే ప్రభుత్వాలు కావాలి. ఆ అండగుండే ప్రభుత్వాలు మీ అందరికీ తీసుకొస్తాను. అలాగే శుభవార్త, ఈ రోజున సరిహద్దులో పాకిస్తాన్ భూభాగంలో పడిపోయిన మన పైలట్, మన స్క్వాడ్రన్ లీడర్ అభినందన్ గారిని ఈ రోజున పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేయడం మనస్ఫూర్తిగా మన ప్రార్థనలు ఫలించినాయని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సభాముఖంగా. ఎందుకంటే జాతీయ జెండా సరిహద్దులో ఉన్న సైనికులు ఇందాక ఇక్కడ రాగానే భారతదేశ సరిహద్దులను కాపాడేది మన సైనికులు అయితే రాష్ట్రాల్లో అవినీతిని కాపాడేది జన సైనికులు. ఇది మీ అందరికీ ఒక్కసారి ఇది రైల్వే కోడూరులో నేను చూస్తా ఉన్నాను. అది ఇప్పుడు దాకా కడపలో ఇల్లు కట్టాలని లేదని కోరిక లేదు, కానీ మొట్టమొదటిసారి కడపను చూస్తే నాకు ఇల్లు కట్టాలని కోరిక వచ్చింది. నా సన్నిహితులు, నా ఆత్మీయుడు దాశరథి గారు అడుగుతున్నాను, నాకు ఒక మంచి స్థలం చూసి పెట్టండి మన రైల్వే కోడూరులో. అలాగే జనసేన నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ